ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాజీ జిల్లా న్యాయమూర్తి, ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ నేరేళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. న్యాయస్థానాల్లో ముఖ్యంగా కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా? దాన్ని ప్రజలు ఎలా వాడుకోవాలి? నమస్కారం అండి. కోర్టులు మరియు కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, లేకపోతే మిషన్ లెర్నింగ్ అనుకోండి, ఇంకా సెక్యూరిటీ కోసం వచ్చినవి అనుకోండి, చాలా ఉన్నాయి అన్నమాట. వీటికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంతో మరి కోర్టుల్లో కొన్ని అద్భుతాలు సృష్టించాలని చెప్పి వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకోసం ఈ కృషి జరుగుతుంది. అంటే ఈ న్యాయస్థానాల్లో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని మరియు కోర్టులు మరియు న్యాయమూర్తుల కోసం ఎన్నో రకాల ప్రశ్నలు మరి సిస్టంలోనే లేవనెత్తాయి అన్నమాట. ఈ మధ్య 31 ఈ సేవా కేంద్రాలని ఆనరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారు మరి జస్టిస్ అలోక్ అరాదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో మరి ఈ కోర్ట్స్లో ఈ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సేవా కేంద్రాలతో పాటు జ్యుడిషియల్ ఆఫీసర్లు వినియోగించేందుకు ఒక 3 టూల్స్ని, అంటే జడ్జెస్ వాడేందుకోసం ఒక 3 టూల్స్ని ఏఐ కింద అంటే కృత్రిమ మేధతోటి ఏర్పాటు చేశారు. వాటి వల్ల చాలా రకాలైనటువంటి మరి ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ప్రపంచము సాంకేతిక అక్షరాస్యులు నిరక్షరాస్యులుగా విడిపోయింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొంతమంది, నాలెడ్జ్ లేని వాళ్ళు కొంతమందిగా ఇప్పుడు ఒక తేడా వచ్చేసింది. అంటే సాంకేతికపై పట్టు పెంచుకోకపోతే మనలో చాలామంది సాంకేతిక నిరక్షరాస్యులుగా అయిపోతారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. జ్యుడిషియరీలో ఈ సేవా కేంద్రాలు అనేవి చాలా అత్యంత కీలకమైనవి. కాకపోతే వీటిలో ఏ ఫీడ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. యాప్ ఉంటుంది మన దగ్గర, యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము, దాంట్లో ఎలా మనం సెర్చ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి. ప్లస్ సెర్చ్ చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే డైలీ ప్రొసీడింగ్స్ మెయిన్ మ్యాటర్స్లోనే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు కథ ఉంటుంది అనుకోండి, సూట్ ఓఎస్ అనుకోండి, ఓఎస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దాంట్లో దొరుకుతుంది. పిట్టకథల్లో కొన్ని సందర్భాల్లో పిట్టకథలు అంటే అయ్యేలు ఇంటర్మ్ అప్లికేషన్స్ వాటికి సంబంధించి కూడా చెప్తున్నారు, పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పెట్టడం లేదు. అయితే కూడా ప్రజెంట్గా ఈ ఏఐ వల్ల చాలా ఉపయోగాలు అయితే వచ్చినాయి. జడ్జెస్కి సంబంధించి ఒక 3 టూల్స్ ఇచ్చారు కదా, వాటిని కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాలి. ఈ 3 ఎంత ముఖ్యమంటే, ఒక 3 మనుషుల్ని, ఒక్కొక్క మనిషి 10-20 మంది చేసే పనులని చేసేటట్టుగా ఈ మిషన్స్ తయారైపోయినాయి మనకు. 1 శృతి, 2 సారాంశ్, 3 పాణిని. ఈ 3 అసలు ఏంటి అంటే, శృతి అనేది ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి అనువాదం చేస్తుంది. సపోజ్ ఒక జడ్జిమెంట్ని ఇంగ్లీష్లో చెప్పారనుకుందాం, అది తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయ్యి మనకు వినపడుతుంది. అదేవిధంగా తెలుగులో చెప్తే దాన్ని ఇంగ్లీష్లో కావాలంటే కూడా మనం వినవచ్చు. ఇది శృతి అనే ఒక టూల్. ఇది కృత్రిమ మేధతో తయారు చేసింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది. ఆ శృతితో పాటు మరొకటి అంటే సారాంశ్. ఇది ఖచ్చితత్వంతో, ఇది ఖచ్చితత్వం అంటే కరెక్ట్గా ఉంటుంది. మరియు ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తున్నారు కదా, అట్లే దీనికి అద్భుతమైన సామర్థ్యం కలిగింది ఈ సారాంశ్. మీరు ఏదైనా చెప్తే సరళమైన భాషలో మీకు సమాచారం ఇస్తుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ వేసి నాకు ఇది కావాలి అంటే
మీకు అర్థమయ్యే భాషలో ఒక జడ్జిమెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉందనుకోండి. ఈ జడ్జిమెంట్లో ఏం ప్రిన్సిపల్ మరి ఎన్నో పేరాలో ఎట్లా ఇది చేశారనంటే అది మనకు తెలుపుతుంది. అట్లే మూడోది ఏంటంటే శ్రీపాణి. ఈ శ్రీపాణి అనేది సత్యాయ మితభాషం అని కాళిదాసు చెప్పినట్లు తక్కువ పదాల్లో సత్యాన్ని వెల్లడిస్తుంది. పాణినిది స్థానిక భాషల్ని బతికించడంలో కీలక పాత్ర వహిస్తుందని కూడా ఆ జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా మాతృభాషలో మాట్లాడటం, ఆలోచించటం, మాతృభాషలో చెప్పిన విషయాల్ని తెలుసుకోవడం అనేది చాలా సులువుగా తెలుస్తుంది. అదే మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో కనుక చెప్తే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ తనకున్న ఒరిజినల్ థింకింగ్ని కూడా దానికి యాడ్ చేయలేదు. కాబట్టి మాతృభాషతోటి ఇవన్నీ కూడా మాతృభాషలోకి మార్చుకునే అవకాశం ఈ 3 టూల్స్ వల్ల వచ్చింది. కాబట్టి ఈజీగా ఇప్పుడు కొంత జడ్జెస్కి ఈజీగా పనులు అనేవి జరిగిపోతాయి. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ లేరని చెప్పి ఇబ్బంది లేదు. స్టెనోగ్రాఫర్ లేకపోయినా కానీ ఈ టూల్స్ని వాడుకొని మరి జడ్జిమెంట్ని తయారు చేసుకునే అవకాశం మనకు చాలా ఉంది. న్యాయస్థానాలు ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రజల యొక్క సహాయ సహకారాలు న్యాయస్థానాలకు అందాలంటే ప్రజల భాషలో అంటే మాతృభాషలో తీర్పులు ఉండాలి, సాక్ష్యాలు కూడా రికార్డ్ చేయాలి. అందుకోసమే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ వకీళ్ళందరూ కూడా డిస్టిక్ కోర్ట్స్ వరకు వాళ్ళ భాషల్లోనే అంటే తెలుగు భాషలోనే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం, తెలుగు భాషలో ఆర్గ్యూ చేసే అవకాశం, తెలుగు భాషలో డ్రాఫ్టింగ్ చేసే అవకాశం కనుక ఉంటే, ఆ విధంగా కనుక చేస్తే కక్షిదారునికి అంటే పార్టీలకి సులభంగా ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. వీటిలో మాతృభాష ఆవశ్యకత ఎంతో ఉంది, వాడుకలో ఉండటం లేదు. ప్రజెంట్గా మాతృభాషలో మనం మాట్లాడుకుంటాం కానీ కోర్టుల్లో అది దాన్ని వాడటం లేదు. అందువల్ల ఒక విధంగా మాతృభాషను మనం కోల్పోతున్నాము. మరొక విధంగా సులువుగా కక్షిదారునికి ఇది అర్థం కావట్లేదు, కోర్టులో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. తెలుగు నేర్చుకొని చేసేది ఏముంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ టూల్స్ వచ్చిన తర్వాత తెలుగులో కూడా ఏదైనా చెయ్యొచ్చు అనే ఒక భావన అనేది వచ్చింది. కాబట్టి కృత్రిమ మేధంతో సమయాన్ని మనం సద్వినియోగం చేయొచ్చు. తాలూకా స్థాయిలో ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు వల్ల ఎవరికైనా సరే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ సేవా కేంద్రంకి వెళ్ళి వాళ్ళు కనుక అడిగితే వాళ్ళకి తెలిసిపోతుంది. కేసులను నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా కోర్టు ఫీజు కట్టాలన్నా, లేకపోతే కోర్టు ఫీజు వెనక్కి రావాలన్నా, ఏదైనా అమౌంట్స్ కోర్టుతోటి కానీ లేకపోతే అదర్ సైడ్కి డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇటువంటి వాటికి సంబంధించింది ఈ కృత్రిమ మీద పడుకొని సమయం ఆదాయం అవుతుంది, నైపుణ్యత కూడా పెరిగిపోతుంది, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ స్కిల్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మానవ వనరులపై ఆధారపడటం అనేది తగ్గిపోతుంది. మనుషుల్ని ఆధారపడి తగ్గితే కొంత లిమిటేషన్స్ అనేవి ఉంటాయి మనుషులకి, ఇంతవరకే పని చేయగలుగుతామని. అదే మిషన్స్ ద్వారా కనుకైతే త్వరగా మరి మానవ వనరుల్ని ఆధారపడటం తప్పిస్తున్నాం కాబట్టి త్వరితగతిన న్యాయం అందేదానికి అవకాశం ఉంది. మరి శృతి, సారాంశ్, పాణిని రూపొందించినటువంటి వాళ్ళని లేదా ఆ సాంకేతికత ద్వారా మనకు త్వరితగతిన న్యాయం అందిస్తున్న వారిని అందరినీ కూడా మనం అభినందించాలి. తప్పకుండా న్యాయస్థానాలు మరియు న్యాయమూర్తుల పని సరైన ప్రక్రియ యొక్క ప్రమాదాల ద్వారా నిర్వహించబడుతుంది. అందువల్ల న్యాయస్థానాల్లో మనకు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా వాడితే ఖచ్చితంగా దానివల్ల మనము లబ్ధి పొందేదానికి వస్తుంది. అయితే నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా జ్యుడిషియల్ డాక్యుమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయడం విషయంలో కానీ, ఏదైనా లీగల్ రీసెర్చ్ చేసి పలానా జడ్జిమెంట్ ఎక్కడుంది ఏందని తెలుసుకునే విషయంలో కానీ, లేదా మల్టిపుల్ ప్రాసెస్ ఆటోమేటిక్ అనమాట, ఒక 100 కాపీలు కావాలి ఈజీగా చేసుకోవచ్చు.
ఇట్లాంటివన్నీ కూడా మరి సుప్రీంకోర్టులో కూడా యాడ్ చేశారు. దానివల్ల మనకు త్వరితగతిన న్యాయం అందేదానికి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా న్యాయస్థానాల్లో ఏఐ అంటే ఏమిటి, మరియు న్యాయస్థానాలు సంస్థలు దాన్ని ఎలా ఉపయోగించగలవు అనే క్వశ్చన్కి ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్ వచ్చేసింది. కాబట్టి ప్రజలకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ కనుక ఉంటే వాటిని సాల్వ్ చేసేదానికి కూడా ఆ, చాలా ఈజీ అయిపోయింది. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కోర్టు గదిలో ఏం జరుగుతుంది అనేటప్పుడు మీరు ఇచ్చే సాక్ష్యాన్ని సహజ భాషలో అర్థం చేసుకోవడం, నమూనాలను గుర్తించడం, సమస్యలను పరీక్షించడం మరియు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే చట్ట పరిధిలో చట్టపరమైన పత్రాలను రూపొందించడం, చట్టపరమైన పరిశోధనలు నిర్వహించడం మరియు కేసు ఫలితాలను అంచనా వేయటం, ఇవన్నీ కూడా దీన్ని వాడుకొని మనం చేయొచ్చు. అంటే స్టెనోగ్రాఫర్ల వర్క్ అనేది తగ్గిపోయింది, టైపిస్ట్ల వర్క్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు చేసే పని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసుకోవచ్చు. మళ్ళీ కాన్ఫిడెంట్తో మనం చేయొచ్చు, యాక్యురసీ బాగుంటుంది. తర్వాత అనువాదంలో సహాయం మాత్రమే కాదండి, మల్టిపులిటీ అంటే ఒకే ఉన్నదాన్ని 10 కాపీలు కావాలి, వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం చేసుకోవచ్చు. ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా డాక్యుమెంట్లో ఉన్న విషయాల్ని చేయొచ్చు. సో ఇదొక అవకాశం దొరికింది. భారతదేశం మరియు కొలంబియాలో న్యాయమూర్తులు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారట. చాట్ జీబీటీ కానీ, కేస్ టెక్స్ కానీ, కారా కానీ, ఇటువంటి సాధనాలు వాడి ఈ బ్రీఫ్లను తయారు చేసుకోవటం, చట్టపరమైన పరిశోధనలు చేయటం, మరి ఏదైనా రూలింగ్ ఇవ్వదలుచుకుంటే కోర్టు దాన్ని ప్రిపేర్ చేయటంలో వీటిని వాడుకోవడంలో బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఒక డేటా ఉంది, ఆ డేటాలో జల్లెడ పెట్టి మనకు కావాల్సింది తెలుసుకోవాలంటే, అవన్నీ చదివి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే తొందరగా అవుతుంది, సంబంధిత సమాచారాన్ని మనకు తెలుస్తుంది, ఖచ్చితత్వం కూడా ఉంటుంది. కాబట్టి న్యాయస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినందువల్ల మరి ఖచ్చితంగా దానివల్ల చాలా ఉపయోగం ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేషనల్ లా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని మరి ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో కనుక వాళ్ళు వాదిస్తే ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటే అప్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దాకా దానివల్ల కంటెంట్, తెలుగులో కంటెంట్ అనేది తయారు చేయటం చాలా ఈజీ అవుతుంది. ప్లస్ పార్టీలకి అంటే కక్షిదారులకి వాళ్ళకి శుభ్రంగా అన్ని విషయాలు ఖచ్చితత్వంతో తెలిసే అవకాశం ఉంది. దానివల్ల మాతృభాష కూడా మరి చక్కగా మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. మన ఆలోచనలు, మన వ్యూస్, మన ఆలోచనలకు ఉన్న స్వతంత్రము, వాటినన్నిటిని కూడా మన జీవితంలో మాతృభాష ద్వారా పెంపొందించుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. దానివల్ల కక్షిదారులకి, లాయర్లకు కూడా చాలా యూజ్ ఉంటుంది. తర్వాత జడ్జెస్కి కూడా కొంత ఈజీగా పని అవుతుండే అనమాట. ఒక కొత్త ఐడియా కానీ, కొత్త థాట్ కానీ ఏదైనా వస్తే వెంటనే అప్పుడు స్టెనోగ్రాఫర్ ఉన్నాడా లేదని సంబంధం లేకుండా దాన్ని జడ్జెస్ లేకపోతే లాయర్స్ రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లే పార్టీలకు కూడా అంటే కక్షిదారులు కూడా దాన్ని నోట్ చేసి పెట్టుకొని లాయర్కి చెప్పి దాన్ని మళ్ళీ త్వరగా వాడుకోవచ్చు. ఒక తీర్పులో ఉన్న సారాంశాన్ని సంపూర్ణంగా సులభంగా అది తెలుసుకొని దాన్ని కక్షిదారులకి తెలియజేయటానికి అటు న్యాయమూర్తులకు కానీ, న్యాయవాదులకు కానీ, బయట వాళ్ళకు కానీ మరి చాలా ఈజీ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, మాకు త్వరగా మరి న్యాయం అందాలి అని కోరుకునే వాళ్ళంతా దీన్ని బాగా వాడుకుంటున్నారు.
ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం న్యాయ వ్యవస్థలో ఏ స్థాయిలో వచ్చింది అని తెలుసుకొని సాంకేతిక అక్షరాస్యులుగా మారాలి. నిరక్షరాస్యులుగా ఉంటే మనం ముందుకు వెళ్ళలేం. అలాంటి కనుక చేస్తే అద్భుతాలను సృష్టించని చెప్పి నేను భావిస్తున్నాను.